గుంటూరులో బీఈడీ ప్రశ్నపత్రం లీకేజీలో 10 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు పోలీసులు. గుంటూరు బీఈడీ ప్రశ్నపత్రం లీకేజీలో 10 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. ఈ నెల 7/3/2025న గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ పీజీ ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మన్నవ సుబ్బారావు పెద్ద కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బీఈడీ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా ఎగ్జామ్ జరిగే 40 నిమిషాల ముందు పేపర్ లీకేజ్ చేసిన కోచింగ్ సెంటర్ ఏజెంట్స్ పేపర్ లీకేజీలో 10 మంది ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు ఎస్పీ. ఉత్తీర్ణత పెంచి మరింత మంది విద్యార్థులను కోచింగ్ సెంటర్లో చేరే విధంగా చేయడానికి ఈ లీకేజ్ చేశారని ఎస్పీ వెల్లడించారు. ఈ లీకేజీలో ఎలాంటి ధనపరమైన లావాదేవీలు లేవన్నారు. ఫిర్యాదు అందగానే గుంటూరు పేదకాకాని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1.5 రోజుల్లోనే పరీక్షా పత్రాలు లీకేజీ చేసిన వ్యక్తుల్ని పట్టుకున్నామన్నారు ఎస్పీ. వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్న పత్రాల సర్క్యులేషన్ చేశారు. మొదటి లీకేజ్ చేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిలందరినీ పట్టుకున్నామని వెల్లడించారు. గుడ్ ఈవినింగ్. మనకి 7th ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అరౌండ్ 2:10కి వాళ్ళు వైస్ ఛాన్సలర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది. దాని మేరకు వాళ్ళు సాయంత్రం నుంచి కంప్లైంట్ ఇచ్చారు. ఇలా క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బిఎడ్ ఎగ్జామ్. సో మనం అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది. సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ధీరన్ అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేసాము. అలాగా వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ద వే టు వినుకొండలో ఉన్న వివేకానంద కాలేజ్కి వెళ్ళింది. ఆ లింక్ వివేకానంద కాలేజ్, తర్వాత అలీ కాలేజ్, తర్వాత చైతన్య కాలేజ్ ఇంకొకటి ఆజాద్ కాలేజ్. 4 కాలేజీకి కూడా చైర్మన్ రఫీ అని చెప్పి ఉన్నారు. డీటెయిల్స్ అందరికి ఇస్తాను. సో ఆ రఫీ కరస్పాండెన్స్ కూడా ఈ 4 కాలేజీ కూడా 3 కాలేజ్ వినుకొండలో ఉంది, 1 కాలేజ్ అమరావతిలో ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ ఇంపార్టెంట్. మనకి 2024 డిసెంబర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ గతంలో ఫిజికల్ కాపీ ఇచ్చేవాడు ఈ సంవత్సరం 2025 నుంచి కూడా మన సాఫ్ట్ కాపీ సిడీలో 1 డే బిఫోర్ కన్సర్న్డ్ కాలేజెస్కి పంపిస్తారు. దానికి పాస్వర్డ్ 40 మినిట్స్ ముందు ఎగ్జామ్ జరగబోతున్న 40 మినిట్స్ ముందు పాస్వర్డ్ కన్సర్న్డ్ కరస్పాండెన్స్కి పంపిస్తారు. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి 63 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. 23 సెంట్రల్ ఎగ్జామ్ జరిగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఉన్న ఎగ్జామ్ కోఆర్డినేటర్ లేకపోతే ప్రిన్సిపల్కి ఈ పాస్వర్డ్ చేరుతుంది. ఆ పాస్వర్డ్ని తో పాటు సిడీని ఓపెన్ చేస్తూ ప్రింట్అవుట్ తీస్తూ ఎగ్జామ్కి అందరూ క్వశ్చన్ పేపర్ 2 o'clockకి అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ప్రాసెస్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.